జనగామ జిల్లా లింగాల గణపురం మండల పరిషత్ ప్రాంగణంలో మండల పంచాయతీ కార్యదర్శులు సంగారెడ్డి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి జగన్నాథంకు నివాళులర్పించారు. అనంతరం జిల్లా ఎంపీపీ ఫోరం అధ్యక్షురాలు చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు మనోధైర్యాన్ని కోల్పోకుండా సమస్యలు వచ్చినప్పుడు ఉన్నతాధికారుల సమన్వయంతో పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మల్లికార్జున్, ఎంపీటీసీ సిద్ధుగౌడ్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళిన తర్వాత బాధ్యతలు, ఇంటి బాధ్యతలు ఎన్నో పోయాల్సి ఉంటుంది. ఇదైతే ఈ నిర్ణయం అయితే కరెక్ట్ కాదు. మీరు గ్రూప్ ఉంటుంది కాబట్టి మీరు మెసేజ్ చేయండి ఒకరికొకరు. మేమున్నామన్న ధైర్యాన్ని మీరు ఇచ్చుకోవాల్సిందే. మీకైతే నేను మండలంలోనైతే దాదాపుగా మీకైతే ఎప్పటికీ నేను సపోర్ట్ లాగే ఉంటున్నా. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎనీ టైం మన ఆఫీస్ ఉంది, మన స్టాఫ్ ఉంది. ఎటువంటి వర్క్ టెన్షన్ ఉన్నా ఇమ్మీడియట్లీ మాకు చెప్పొచ్చు. మీకు ప్రతి క్షణం మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత అయితే మాది, మా పైన అయితే తప్పకుండా ఉంటుంది. ఈ మండలమే కాదు, జనగామ జిల్లా ఎంపీపీలో కూడా కాబట్టి ప్రతి ఒక్క పంచాయతీ కార్యదర్శికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, వర్క్ టెన్షన్స్ కావచ్చు, లేకపోతే మీ శాలరీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఈరోజు మన మండల పరిషత్ ఆవరణలో నిజంగా చాలా బాధాకరమైన విషయము. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చి ప్రతి గ్రామ పంచాయతీ ఉంటారు, వాళ్ళు ప్రతి సమస్యను కూడా పై అధికారులకి, వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే అది పై అధికారులకు తెలియజేసి అది అక్కడనే సాధ్యమైనంత వరకు ఆ సమస్యను సాల్వ్ చేసుకునే విధానంగా మన ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ పరిష్కార దిశగా ఆలోచించాలి. కానీ మన మండల పరిషత్ ఆవరణలో మన పంచాయతీ కార్యదర్శులు, మన ఎంపీఓ గారు అందరి సమక్షాన నివాళులు అర్పించారు.